ఈ లోకం ఎలా ఉంటుందంటే, నల్లగా ఉంటేనేమో కర్రోడు అంటారు, తెల్లగా ఉంటేనేమో ఎర్రోడు అంటారు, ముక్కు పొడుగ్గా ఉందనుకో కేసీఆర్ ముక్కు అంటారు, లేకపోతే ఆడు జుట్టు లేదనుకో బట్టబుర్రోడు అంటారు, ఆడికి జుట్టు ఉందనుకో రొప్ప అంటారు, లేకపోతే ఆడు సన్నగా ఉన్నాడు అనుకో గెడ్డపర్లాగా ఉన్నాడు అంటారు, ఆడు లావుగా ఉన్నాడు అనుకో ఏనుగులా ఉన్నాడు అంటారు. మనుషులు ఎలా ఉన్నా, అతని రూపం ఎలా ఉన్నా సమస్యే. నీకు డబ్బు ఉన్నా సమస్య, లేకపోతే డబ్బు ఉంటేనేమో అయ్యి బాబు డబ్బు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నాడు అంటారు. ఒకవేళ లేదనుకో ఇంకెప్పుడు ఇంతే, ఇటు బతికే ఇంతే అని మాట్లాడతారు. ఒకవేళ మన దగ్గర అన్నీ ఉన్నాయనుకో, అన్నీ ఉన్నాయి కాబట్టి చూసావా ఎలాగ చీరలు కడుతుందో, చూసావా ఎలా టిక్కు టిక్కుమంట వెళ్తుందో అని అనుకుంటారు. ఒకవేళ ఏమీ లేకుండా పోనీ ఉన్న దాంట్లో తృప్తిగా వెళ్ళింది అనుకో, చూసావా ఎలా ఉందో, మన లెవెల్ కాదులే, మన స్థాయి కాదులే అని రూపాన్ని చూస్తారు. ఈ లోకంలో ఉన్న వారందరూ అలాంటి రూపాలు చూస్తారు, కానీ దేవుడు చూచేది ఏంటో తెలుసా? దేవుడు మనుషులు చూచిన దానిని చూడడు, దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడంట. హల్లెలూయా.